శ్రీమాత్రే నమః. శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్ప యాగశాల సత్తుపల్లి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, ఖమ్మం జిల్లా, తెలంగాణ ప్రాంతం. రేపు అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భాగంగా భక్తులందరి యొక్క మనస్సంకల్పాల సిద్ధి కొరకు, అదే మాదిరిగా ఎవరెవరికైనప్పటికీ కూడా ఎలాంటి దుష్ట ప్రయోగాలు, చేతబడి, ముల్లంగి లేదా శత్రుబాధలు, రాజకీయ పరంగా ఎదుర్కొంటున్నటువంటి యొక్క అనేక సమస్యలు, వీటన్నిటి యొక్క పరిష్కారం కొరకు, ముఖ్యంగా ఎలాంటి తీవ్రమైనటువంటి యొక్క వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరి యొక్క శ్రేయస్సు కొరకు, అదే మాదిరిగా మానసిక స్థితి బాగోలేక పిచ్చి చేష్టలు, పిచ్చి వేషాలు, అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఉన్మాదుల్లాగా ప్రవర్తించేటువంటి వాళ్ళు, గ్రహస్థితులు బాగోలేనటువంటి వాళ్ళు, కాలసర్పదోషము, ఆదిత్యాది నవగ్రహ దోష పరిహారార్థము, వాస్తు పురుష దోష నివారణార్థము, సమస్త విధములైనటువంటి యొక్క మరి దుష్ట ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావము, వీటన్నిటిలో నుండి మరి రక్షింప చేయడానికి అధర్వణ భద్రకాళి నారాయణి ప్రత్యంగిర అమ్మవారి యొక్క యాగాన్ని మనం నిర్వహిస్తున్నాం. అమావాస్య చాలా శక్తివంతమైనటువంటి ఒక తిథి. ఆ సమయంలో తీవ్ర సాధనలు చేసేటువంటి యొక్క మరి దేవతలలో అధర్వణ భద్రకాళి నారాయణి ప్రత్యంగిర అమ్మవారు, లక్ష్మీ ప్రత్యంగిర, ఇలా విశేషమైనటువంటి ప్రత్యంగిర సూక్తంలో చెప్పబడినటువంటి అనేక రూపాలలో ఉండబడేటువంటి ఒక మహామంత్రాలను ప్రయోగం చేసి ఎవరెవరు ఏ కష్టాల్లో ఉన్నారో ఆ కష్టాలకు ఏ మంత్రం ద్వారా వాళ్ళకి ప్రయోగం చేస్తే అలాంటిది కష్టంలో నుండి వాళ్ళు బయటకు రావడానికి మరి ఈ యాగం ఎంతో దోహదపడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఏమి జరుగుతుంది, అసలు మన పైన ప్రయోగాలు ఉన్నాయా, వాటి ప్రభావం ఎలా ఉంటుందంటే, కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఎంత ప్రయత్నం చేసినా ఒకళ్ళకి కాకపోతే ఒకళ్ళకి కాకపోతే ఒకళ్ళకి ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్, ఆరోగ్యంలో సమస్యలు వస్తున్నాయి. లేదా తీవ్రమైనటువంటి ఒక ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం రానే వచ్చింది, దాన్ని ఎంత ప్రయత్నం చేసి ఎన్ని మందులు వాడినా, ఎన్ని పూజలు చేసినా కూడా మరి సరైనటువంటి ఒక రిజల్ట్ రావడం లేదు. జాతకం బాగానే ఉంది, వైద్యులు చూపిస్తున్నటువంటి ఒక ప్రకారంగా మెడిసిన్ బాగానే ఇస్తున్నారు, కానీ బాడీ సహకరించడం లేదు. ఇలాంటి వాటన్నిటికీ కూడా మరి ప్రత్యంగిర అమ్మవారి సాధన చేసి తీర్థం ఇచ్చినట్లయితే, ఈ హోమం చేసి ఆ పరిస్థితిని అనుసరించి 1 హోమమా, 2 హోమాలా, 3 హోమాలా, 4 సార్లు చేయాలా, 5 సార్లు చేయాలా అని ఆ సమస్యను అనుసరించి ప్రయోగాలు చేయటం అనేటువంటిది ఉంటుంది. అదే మాదిరిగా ఈ లక్షణాలు కనబడడం, ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ అని, అట్లనే ఆర్థికంగా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆర్థికంగా మనం ఎదగడం లేదు అంటే, ప్రత్యంగిర సాధన వల్ల ఏం జరుగుతుందంటే, ఎవరైనా మనకు తెలియకుండా ప్రయోగాలు చేసి ఉన్నట్లయితే ముందు వచ్చేటువంటి ఒక నష్టం ఆర్థిక నష్టం, తర్వాత చుట్టాలు, బంధువులు అందరూ దూరం అవ్వటం, ఒంటరిగా మిగిలిపోవటం, ఎందుకురా బతుకున్నాననే విధముగా తనకు తాను అనుకోవటం, చివరికి సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళటం, పూర్వజన్మ సుకృత ఫలితమో మాంగళ్య బలమో ఏదో ఉంటే వాళ్ళు బయటపడటం, ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు తప్పక చేయవలసినటువంటి ఒక యాగం ఏదైనా ఉందంటే అధర్వణ భద్రకాళి నారాయణి ప్రత్యంగిర హోమం. అంతేకాకుండా అసలు ఇంకా మనకి దగ్గరగా ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి మన పైన అనేది ఎలా గుర్తించాలి అంటే, మన ఇంట్లో నల్ల చీమలు కనపడుతున్నాయంటే ఐశ్వర్యప్రదం. అలా కాకుండా ఎర్ర చీమలు కనపడుతున్నాయి, నల్ల చీమలు కూడా పెద్దవి కనిపిస్తున్నాయి అనుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి మెల్లమెల్లగా వెళ్ళిపోతున్నట్లు, దారిద్ర్యము సంభవిస్తున్నట్లు లెక్క. అదే మాదిరిగా మన ఇంటికి ఎన్నో అంతస్తులు ఉన్నప్పటికీ కూడా ఆ ఫ్లోర్లలోకి తెలియకుండా కప్పలు రావటం అనేటువంటిది జరుగుతుంది. మన ఇంట్లోకి కప్పలు ప్రవేశిస్తున్నాయంటే నివసించేటువంటి ఒక ప్రదేశంలో, అంటే వరండాలో కాదు, ఇంకోటి కాకుండా నేరుగా ఇంట్లోకి కప్పలు వస్తున్నాయి అంటే ఆ ఇంట్లో కూడా ప్రయోగాలు ఉన్నట్లు.
మనకు తెలియకుండా మన ఇంటి చుట్టూ మాటి మాటికి కోతులు వచ్చి ఊరికైనా చికాకు చేస్తున్నాయంటే ఖచ్చితంగా ప్రయోగాలు జరిగినట్లు. అదే మాదిరిగా ఎలకలు, విపరీతమైన ఎలకలు వచ్చి ఊరికైనా వాటిని వీటిని కొరికేస్తూ ఉన్నాయి, మీ ఇంట్లో ప్రయోగం జరిగినట్లే లెక్క. అదే మాదిరిగా విషసర్పాలు, తేళ్ళు, జర్రెలు, కొంతమంది జరి కనిపిస్తే లక్ష్మీ స్వరూపం అంటారు, కాదు. అదే మాదిరిగా ఇంకా కుక్కలు బాగా తీవ్రంగా ఏడుస్తూ ఉన్నట్టు వినపడటం. అదే మాదిరిగా పెద్దపిట్ట అంటారు, కొన్ని ప్రాంతాల్లో గుడ్లగూబ అంటారు. అవి తీవ్రంగా దుఃఖం కలిగే విధముగా అవి అరవటము అనేటువంటిది కూడా ఆ ప్రాంతంలో ఆ శబ్దం మీకు వినపడింది అంటే మీకు ఖచ్చితంగా ప్రయోగం జరిగినట్టే. ఆ ఇంటి పైన కాకులు ఇంటి మీదకి వచ్చి ఊరికి అరుస్తూ ఉన్నాయంటే ఖచ్చితంగా ప్రయోగం జరిగినట్లే. మరి మీ ఇంట్లో అప్రశాంతమైన వాతావరణం కలిగి అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా ప్రతిదీ వాయిదాలు పడుతూ ఉంది అంటే దాని వెనక కూడా ప్రయోగ ప్రభావం ఉన్నట్లే. మరి ఎవరు చేస్తున్నట్లు? నేను ఎవరి జోలికి పోలేదే, ఎవరితోటి ఏమీ ఒకళ్ళ విషయంలో తలదూర్చలేదే, నా పని నేను చేసుకుంటూ పోతున్నాను కదా, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఎక్కడికి ఏమి వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రయోగ దోషములు అనేటువంటివి ఎక్కడి నుండో రావు. మన చుట్టూ మనతో పాటు తిరుగుతున్నటువంటి వాళ్ళు మన యొక్క ఎదుగుదలను చూసి మన ముందు చాలా బాగున్నారండి, అందంగా, చాలా అద్భుతంగా మీ వాళ్ళందరూ అభివృద్ధిలోకి వస్తున్నారని ఆ ముఖ కవలికలలో వాళ్ళు ఆనందాన్ని సంతోషాన్ని చూపిస్తూనే లోపల ఎన్నో టన్నుల విషాన్ని నింపుకొని పైకి మాత్రం చాలా బాగా అద్భుతంగా అని ఇలా చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ మాదిరిగా ఆ వ్యక్తి జీవితంలో కష్టాలు కన్నీళ్ళు ఒక్కొక్కళ్ళ జీవితంలో రావటానికి కారణం ఎక్కడి నుండో శత్రువులు ఉండరు, మన చుట్టూనే శత్రువులు ఉంటారు. ఆ శత్రువులో మంచివాడెవడో చెడ్డవాడెవడో మనకెలా తెలుస్తుంది? అందుకే ప్రత్యంగిరాం శత్రుముఖదర్శినీం అన్నారు. ఎవరైతే ప్రత్యంగిరా సాధన చేస్తారో, ఎవరైతే ప్రత్యంగిరా పూజ చేస్తారో ఆ చేసినటువంటి యొక్క వ్యక్తికి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళను జుట్టు పట్టి లాక్కొచ్చి వీడు నీకు శత్రువురా అనేటట్టు తెలియచేస్తుంది. అదెలా సాధ్యమేనా? అది అంటే పూర్వకాలంలో ఎవరైనా ఏదైనా తప్పిపోతే ఈరోజు సీసీ కెమెరాలు ఇవన్నీ చూస్తున్నాం, ఇవాళ మనకు టెక్నాలజీ వచ్చింది. ఇంకా కొంత వెనక్కి వెళ్తే అంజనం వేసి చూసేవారు. అంతకు పూర్వ మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి వాళ్ళు దర్పణ విద్య అనేటువంటిది ఉంది, దాంట్లో ప్రయోగం చేస్తే ఎవరు ఎక్కడున్నారు, తప్పిపోయారో, ఏం చేశారు అనేటువంటి అద్దంలో చూసి చెప్పేవాళ్ళు. ఇప్పటికీ కొన్ని ఆత్మ విద్యలు ఉన్నాయి, కర్ణపిశాచి ఇట్లాంటివి ఆవాహన చేసి తద్వారా వాళ్ళకు వచ్చిన సమస్యను తెలియచేసేటువంటి ఒక ప్రయత్నాలు కూడా ఉన్నాయి. అయితే మరి ఈ ప్రక్రియలో, ఈ సాధనలో ఆ వ్యక్తిని జుట్టు పట్టి తెచ్చి కూర్చోపెడితే ఆ వ్యక్తిని ఎలా గుర్తుపట్టాలి? అసలు జుట్టు పట్టి అమ్మవారు లాక్కొస్తుంది అంటే లాక్కొస్తుంది ఎలా? నీలోకే అమ్మవారు ప్రవేశింపబడే విధముగా ఆ శక్తి పూనుతుంది. పూని నువ్వే వెళ్ళి రోజు నీ చుట్టూ తిరిగే వాళ్ళతో ఊరికే పంచాయతీలు పెట్టుకునే పనిలోనే ఉంటావు. ఇప్పటిదాకా ప్రత్యంగిరా సాధన చేస్తే ప్రశాంతంగా ఉన్నవాడు నీ జీవితంలో మార్పు రావాలనుకుంటే ఆపరేషన్కి సిద్ధం అవ్వవలసిందే. ఈ సాధన చేసినటువంటి వాడు చుట్టూ ఎవడైతే ఉంటాడో వీడు సాధన పెంచుతున్న కొద్దీ ఈ సాధకుడైనా వెళ్ళి వాడితో గొడవ పడతాడు, లేదా సాధకుడితో ఇతరులైనా గొడవ పడతాడు. అలా గొడవ జరుగుతుంది పలానా వ్యక్తితో అంటే వాడు ఖచ్చితంగా శత్రువు అని అర్థం. అప్పుడు మీరు తిరిగి పోట్లాటకు వెళ్ళక్కర్లా, ఎక్కువగా సాధన చేయండి. వాడిలో ఉండబడే క్రౌర్యం క్రూరాం కృత్యాం వాధుమివ తాం బ్రహ్మణ కర్తారభృత్యతు, ఆ కోపాగ్నిని చంపేస్తుంది. చాలామంది అంటారు ఈ మంత్రార్థం తెలియక వాడిని చంపేస్తుంది ఏమో అని.
చంపదు. వాడిలో ఉండబడేటువంటి ఆ శత్రుత్వాన్ని చంపేస్తుంది. ఇది ప్రత్యంగిర అమ్మవారి సాధకులు పూజ చేయాలంటే, అమ్మో ప్రత్యంగిర అమ్మవారికి ఏం చేయాలి, బలులు ఇవ్వాలా, ఏం చేస్తే అమ్మవారి కరుణిస్తుంది అని. ఏం చేయగల ఆవిడిచ్చే వరాలు, ఆవిడ మనల్ని ఎవరి స్వరూపం అసలు ఆవిడ? నరసింహస్వామి వారు పురుష రూపంలో ఉంటారు, స్త్రీ రూపంలో అమ్మవారు ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా మీ మీ జీవితాలలో మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకొని, శత్రువులు అనేటువంటి వాళ్ళు లేకుండా మంచి అభివృద్ధిలోకి రావడానికి ఎవరు ఎలాంటి ప్రయోగాలు చేసినా వాళ్ళందరినీ కూడా ఆ ప్రయోగ బాధల నుండి నివృత్తి చేయడానికి అందుకే ఈ హోమాలు చేస్తూ ఉంటారు. ఈ హోమాలు గురుగారు ఎందుకంటే ఒక్కోసారి బాగా తీవ్రంగా అరుస్తూ ఉంటారు, మీరు కోప్పడుతూ ఉంటారంటే, ప్రత్యంగిర సాధన చేసేటువంటి వాళ్ళు అమ్మవారు ఎప్పుడు వాళ్ళ శరీరంలో ఉంటుందని చెప్పాను కదా, ఆ భావన ఉంటుంది. అందువల్ల ఇంకొక సామెత కూడా ఉంది, ప్రత్యంగిర చేసేవాడి పక్కన, వారాహి చేసేవాడి వాకిట్లో, ఉపాంగం చేసేవాడి ఊళ్ళోనే ఉండకూడదు అనేటువంటిది. అంటే అలాంటి వాళ్ళు, ఆ సాధకులకి అమ్మవారు అంటే చాలా ఇష్టం. అందుకే మీరు ఎవరితో పడితే వాళ్ళతో అందరితో గొడవలు పడ్డట్టు ఉపాసనా పరులతో ఎవరి జోలికి పోకండి. చాతనైతే మీరు పూజ చేయండి, దక్షిణ ఇవ్వండి, చాతనైంది చెయ్యండి. ఉపాసనా పరుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే అది ఎవరికి తెలియదు. చాలామంది అనుకుంటూ ఉంటారు ఏం చేస్తారని. అర్ధబలము అంగబలము ఈ రెండు కొన్ని సందర్భాల్లోనే పనిచేస్తాయి, కానీ మంత్రశక్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది తీవ్ర సాధన చేసే మంత్రోపాసనా పరుల జోలికి ఎవరైనా వెళ్ళారా, ఇక వాళ్ళకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే లెక్క. వాళ్ళకే తెలియదు. ఇంకా అందుకే అంటారు, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా దేవతల్ని దూషించినా కూడా గురువు రక్షిస్తాడు. ఇతరుల నుంచి ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా మంత్రశాస్త్రంలో ఉండబడేటువంటి వాటి ద్వారా గాయత్రి మహామంత్రాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ కర్మదోష తొలుగుతుందని ఉంది. పొరపాటున సాధనా పరులు ఉపాసనా పరులు జోలికి ఎవడైనా వెళ్ళాడా వాడు గొయ్యి వాడు తీసుకున్నట్లే. ఎందుకని అమ్మవారు కూడా ఇక అడ్డు రాదు. వాడు ఇంకా ఈ గురువుతో గొడవపడ్డాము, ఇంకో గురువుతో గొడవపడ్డాము, ఇంకో గురువుని ఎంచుకుందామంటే తలకు ఒక గురువుని మార్చడానికి గంటకు ఒక గురువుని మార్చినటువంటి వాళ్ళకి ఇంకా తీవ్రంగా శాపాలు వస్తాయి. ఇక ఈ అమ్మవారి సాధన వల్ల కలిగేటువంటి ఒక ఫలితాలు అన్నీ ఇన్ని కాదు. అమ్మవారు చూడటానికి గంభీరంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, కానీ రక్షించటంలో ఆ శక్తిని మించిన శక్తి మరొకటి లేదు అనే విధంగా ఉంది. అందుకే విద్యలలో అన్ని విద్యలు వాడతారు, దశమహావిద్యలు అన్నీ వాడతాం, ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. వనదుర్గ మహావిద్య అని అమ్మవారి స్వరూపం, ఈ అమ్మవారిని వాడతారు. ఇక లాభం లేదు, ఆ సమస్య తెగట్లేదంటే ప్రత్యంగిర మహావిద్య పారాయణ చేస్తే ఇంకా దాని తీవ్రత రెట్టింపై సమస్యకి పరిష్కార మార్గం లభిస్తుంది. అందుకే గురువు దగ్గర లేకుండా సొంత ప్రయోగాలు, సొంత పెత్తనాలు చేయకూడదు. ఎందుకంటే రివర్స్ అటాక్. ఆ అమ్మవారికి పూజ చేసే సందర్భంలో మీ యొక్క మనస్సు కానీ మీ యొక్క బుద్ధి కానీ ఎదుటి వాళ్ళని కావాలని హింసించాలని మీరు ప్రేరణ చేశారా, ఆ మంత్రశక్తి మిమ్మల్ని భక్షిస్తుంది. అలా మంత్రశాస్త్రంలో ప్రత్యంగిర ఉపాసన చేసినటువంటి వాళ్ళు అవయవాలు కోల్పోయి ప్రపంచంలో పిచ్చివాళ్ళై తిరుగుతున్నటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు. అందుకే ఉపాసనా బలం చాలా గొప్పది. దాన్ని ఎప్పుడు ఎలా లోకక్షేమం కోసం వాడాలో అలా వాడాలి తప్ప ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగాలు చేసి నాకు ఒకళ్ళ మీద కోపం ఉంది కాబట్టి పూజ చేస్తాను, వాడినేదో ఇబ్బంది పెడతానంటే ఫస్ట్ మీపైనే అమ్మవారు విజృంభిస్తుంది. దాన్ని ఎవడు ఇంకా ఆ విషయంలో నుండి రక్షింప చేయడానికి ముందుకు రాడు. ఎందుకంటే సింహం సహస్ర సింహవదనే, 1000 సింహాలు ఒకేసారి గుంపుగా వచ్చి హింసించి, అమ్మవారు నరమాంసభక్షిణి అని కూడా మరొక నామం ఉంది, శత్రు పశుపుత్ర వినాశిన్యై నమః అని కూడా ఉంది. అందుకే ప్రత్యంగిర అష్టోత్తరం చదివేటువంటి వాళ్ళు దయచేసి స్తోత్ర నిధిలో కానీ ఇంకెందులోనైనా కానీ అష్టోత్తరం చదివేటప్పుడు శత్రు పశుపుత్ర వినాశిన్యై నమః అనే నామాన్ని మాత్రం దయచేసి చదవకండి. ఎందుకమ్మా ఆ మంత్రాల జోలికి వెళ్ళటం? తెలిసి తెలియక ఆ స్తోత్రం చదవగానే అమ్మవారి పూజ అనుకుంటారు, నామాల్లో వెళ్ళిపోతూ ఉంటుంది ఆ నామం. కానీ దానివల్ల ఏంటంటే మనకి హాని తలపెట్టినా కూడా మనం మౌనంగా ఉండాలి తప్ప
ఎదుటివాడికి హాని తలపెట్టాలని ఆ నామాన్ని దయచేసి ఋషులు ఏదో సందర్భంలో ఇచ్చి ఉండొచ్చు, కానీ అది ఎవరు చదవకండి, అది బ్లాక్ చేయండి ఆ నేమ్ని. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. ఒకవేళ ఎలాంటి శత్రువు లేకపోయినా ఈ మంత్రంలో ఆ నామం జపం చేయటం ఎందుకు రాశారండి అంటే, అది మిమ్మల్ని చేయమని కాదు, ఉద్దేశించి. మందు షాపులో ఎన్నో మందులు ఉంటాయి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు వేసుకొని దానికి కర్మ అనుభవిస్తే దాన్ని ఎవడేం చేస్తాడు? కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రత్యంగిర హోమానికి మీరెవరెవరైతే పాల్గొనదలుచుకున్నారో కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో నిర్మాణం చేసే ఈ మహోత్తరమైన సంకల్పంలో అమావాస్య రోజు జరిగే ఈ కార్యక్రమంలో నిష్ణాతులైనటువంటి ఒక ఉపాసన పరులు అనేటువంటి వాళ్ళ యొక్క పర్యవేక్షణలోనే ఈ ప్రయోగాలు చేయాలి. కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా అనుభవంతో ఈ యాగాలను నేను ఇక్కడ చేస్తూ ఉన్నాను. మీ యొక్క క్షేమం కోరి ఈ అమ్మవారితో అవసరం ఉందనుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. జయ జయ శంకర, హర హర శంకర.